హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మా చిన్న వినాయకునికి పూలమాలనైతే రెడీ చేద్దామని చెప్పేసి నేనైతే పూల కోసమని బయలుదేరిన. ఏంటిది పూల కోసం గోడలు జంప్ చేయాలా అని అనుకోవచ్చు. సో పూల కోసం జంప్ చేయకపోయినా మా మిక్కీ బాబు కోసం అయితే జంప్ చేయాల్సిందే. ఎందుకు అని అంటే నేను తిన్నగా వెళ్ళిననుకో వాళ్ళిద్దరు కూడా వచ్చేసి ఆ చెట్టునంతా పెరికేస్తారు. సో చెట్టుని పెరికేయకుండా పూలు తెంపాలి అంటే ఇలా జంప్ చేసి వెళ్ళాలన్నమాట. ఓకేనా? మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా ఎదురైతే ఈ చిన్న ట్రిక్ని అయితే ఫాలో అయిపోండి. చిన్న పిల్లలు అయితే రారన్నమాట. సో మొత్తానికి అయితే వెళ్ళి పూలను అయితే తెంపుకొని వచ్చేసాను. సో తర్వాత వచ్చేసి పూలని అల్లుదామన్నా లేదంటే ఏమన్నా మాల కోసం అని చెప్పేసి గరికని ఎత్తుకొద్దామన్నా కానీ వీళ్ళిద్దరైతే ఒక్కటే అల్లరి. ఏం చేయాలో అసలు అర్థమే కావడం లేదు. టైం అయితే అయిపోతుంది. సో పోనీ వీళ్ళు చేయనివ్వట్లేదు కదా, వీళ్ళ డాడీ వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి నేనైతే మరి ఇక మా పని ఏంటిది, పక్కన వాళ్ళ వినాయకులు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఇక నేను ఇంకా మా మిక్కీ అయితే బయలుదేరిపోయినాము. అంటే ఇట్లా ఇంటి పక్కన ఉన్న వాళ్ళే అందరి చూసేసామన్నమాట. చిన్న వినాయకులు ఎంత అందంగా ఉన్నాయి తెలుసా, చాలా అంటే చాలా బాగున్నాయి. సో అలా చూడడము, మళ్ళీ ఇంట్లోకి రావడము అదే పనిగా అయిపోతుంది. సో మళ్ళీ మాల ఎప్పుడు ప్రిపేర్ చేసేది, ఎప్పుడు వినాయకుని దగ్గరికి వెళ్ళేది, ఎన్ని క్వశ్చన్స్ తెలుసా. టైం చూస్తే 5:30 అయిపోతుంది అప్పటికే. ఇంకా వీళ్ళ డాడీ అయితే రాలేదు. సో ఏం చేద్దామని చెప్పేసి బయట అయితే కాసేపు కూర్చుని వెయిట్ చేస్తున్నాము. సో అలా వెయిట్ చేస్తూ ఉండగానే వీళ్ళ డాడీ మొత్తానికి అయితే 6:30 కల్లా వచ్చేసిన తర్వాత ఈ ఇద్దరినైతే వాళ్ళ డాడీకి ఇచ్చేసి నేనైతే ఒక చిన్న కొడలు ఎత్తుకొని మన గరిక కోసం అయితే బయలుదేరిపోయిందన్నమాట. సో వీళ్ళ డాడీ సింగిల్గా రావడం కాకుండా వర్షాన్ని ఎత్తుకొని వచ్చిందన్నమాట. ఫుల్ వర్షం వస్తుంది. సో ఆ వర్షం వచ్చినందుకే ఈయన ఇంటికి వచ్చింది కావచ్చు అనేలాగా వస్తుందన్నమాట. పోనీ ఎట్లయితే ఏంది చేయాలి అంటే వినాయకునికి మాల చేయాలి అన్న సంకల్పం అయితే ఉంది కదా, అలా అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చేసి నేనైతే బయలుదేరిపోయిన గరికనైతే ఎత్తుకొని వచ్చానన్నమాట. ఎత్తుకొని వచ్చి నేను ఇక్కడ మాల రెడీ చేస్తూ ఉంటే మా ముగ్గురు కోతులు ఎట్లా కామెంట్ చేస్తారో తెలుసా, మమ్మీ నీ వల్ల అవుతుందా మమ్మీ, అసలు నువ్వు చేస్తావా మమ్మీ, టైం అయిపోతుంది అప్పటికే. మళ్ళీ వీళ్ళ మాటలు ఒకటి నాకు, పోనీది ఎవరేమనుకున్నా నేను చేయాలనుకున్నదే చేసేస్తా అని చెప్పేసి నేనైతే ఫుల్గా ప్రిపేర్ అయిపోతున్నా. సో తీసుకొచ్చిన గరికని కూడా చేతిలో కొద్దిగా ఎత్తుకొని 2 సైడ్ అయితే కట్ చేసేసుకున్నాను అన్నమాట. అంటే ఈక్వల్గా కట్ చేసేసుకొని దారంతో చిన్న కట్టలుగా కట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే అలా కట్టేసుకున్న వాటిని ఒక లావుపాటి దారం, పొడవు దారం తీసుకొని దానికైతే ఒక పెద్ద సూదిని అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకొని ఈ గరిక కట్టలు అయితే ఉన్నాయి కదండి, సో వీటినైతే ఒక్కొక్కటిగా నేను అల్లుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. సో ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోయి మొత్తానికైతే మాలనైతే రెడీ చేసేసుకున్నా. మళ్ళీ ఈ చిన్న కట్టలు ఒకదానికొకటి అంటపెట్టి మధ్యలో ముడి వేసుకుంటూ వచ్చానన్నమాట. అలా చేస్తేనే విడిపోకుండా మాలలాగా చక్కగా కలిసిపోయి అల్లుకపోయి ఉంటాయన్నమాట. ఓకేనా? అలా అయితే మాలనైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఆ వైట్ దారం కనిపించకుండా దానిపైన ఇంతకుముందు ఫ్లవర్స్ అయితే తెంపుకున్నాయి కదండి, సో వాటిని కూడా చిన్న మాలలాగా అల్లి పక్కకైతే పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఆ పక్కకు పెట్టేసుకున్న వాటిని కూడా ఈ దారం పైన కనిపించకుండా ఇలా డెకరేషన్ లాగా అయితే నేనైతే ఇక్కడ కట్టేసుకున్నాను. సో ఇవే ఫ్లవర్స్ పెట్టాలా, ఇలానే పెట్టాలా అంటే ఇలా పెట్టడం అవసరం లేదు, మీకు నచ్చిన విధంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. మొత్తానికి అయితే గరికతోటి చిన్న వినాయకునికి మాల అయితే రెడీ అయిపోతుంది. సో నేనేం మాలలు చేసే దానిలో ఎక్స్పెక్ట్ ఏం కాదండి, నేను మాల చేయడం ఇదే మొదటిసారి. సో ఏమన్నా లోపాలున్నా, ఎక్కడన్నా మిస్టేక్ చేసినా
మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మాల చేసేటప్పుడు నేనైతే సరి చేసుకుంటానన్నమాట. ఇంతకీ నాకైతే ఫ్లవర్స్ అయితే తక్కువ ఉన్నాయండి. ఎందుకు అని అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, మా మిక్కి పాప వాళ్ళ డాడీని ఫ్లవర్స్ ఎత్తుకరా అని చెప్తే వర్షాన్ని ఎత్తుకొని వచ్చిండు, ఫ్లవర్స్ అయితే ఎత్తుకరాలేదు. సో అందుకని చెప్పేసి నేను ఉన్న ఫ్లవర్స్ తోటి అలా చిన్న చిన్నగా డెకరేషన్ చేసుకుంటూ మాలనైతే ప్రిపేర్ చేస్తున్నా. ఓకేనా, చూసేయండి ఎలా ఉందో. కింద అయితే అవి మందార పూలు, నేనైతే ఫ్లవర్స్ పెట్టలేదండి, చిన్న చిన్న మొగ్గలు అయితే ఒక 5-6 అయితే అట్లా కట్టేసి పెట్టేసుకున్నాను అన్నమాట. అవి మార్నింగ్ వరకు మంచిగా విచ్చుకుంటాయి, కింద అయితే సూపర్గా కనిపిస్తాయి. ఇప్పుడైతే మొగ్గలు ఉన్నాయి కదా, అందుకే కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి. మార్నింగ్ వరకు అయితే అది కూడా సెట్ అయిపోతుంది. సో ఇంతకీ నా మాల ఎలా ఉందో చెప్పనే లేదు. ఓకేనా, కామెంట్ చేయండి ఎలా ఉందో. నేనైతే నిజంగా చెప్తున్నా, మొదటిసారి మాల అయితే ప్రిపేర్ చేయడము నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా చేతులతోటి మాల ప్రిపేర్ చేసి వేస్తున్నందుకు. ఎవ్రీ ఇయర్ బయట తీసుకోవడం, ఫ్లవర్స్ అన్నీ కొనుక్కొచ్చుకోవడము అట్లా చేసి వేసేవాళ్ళము. ఈసారి మన చేతితోటి అల్లి పెట్టిన హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. సో నేనైతే ఫుల్ హ్యాపీ. మొత్తానికైతే టైం అయితే 9 అవుతుంది. 9 కల్లా నా ఫ్లవర్స్ అయితే, నా మాల అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఏదో చిన్న చిన్నగా ప్రసాదాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇద్దరిని పట్టుకొని చేయడం అంటే ఎంత కష్టమో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో మేమైతే ఇక రెడీ అయిపోయి వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడ అయితే మేము ఫ్యామిలీతో అయితే వచ్చేసినాం. మాతో పాటు మా మరదలు కూడా వచ్చేసింది. సో ఇక నేనైతే దేవుణ్ణి అయితే తలుచుకుంటూ ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేసేసామన్నమాట. అక్కడైతే ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది, అందుకని చెప్పేసి ఒక 3 ప్రదక్షిణాలు చేసేసి సరిపెట్టేసుకున్నాము. మొత్తానికైతే ప్రదక్షిణాలు కూడా కంప్లీట్ చేసేసామన్నమాట. ఇప్పుడైతే పూలమాలని మా వినాయకునికి వేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. మాకైతే అసలు వీలు పడదు, ఎందుకంటే వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు. నేను ఏదో బుజ్జి బుజ్జిగా చిన్న చిన్నగా ఉంటాడు అనుకున్నా, కానీ చాలా అంటే చాలా పెద్ద వినాయకుడు ఉన్నాడు అన్నమాట. ఇక్కడైతే నేను ఇంకా మా ఆయన ఇద్దరం కలిసి అయితే మాలను అయితే వేస్తున్నాం. ఇంకా మా మిట్టు బాబు అయితే వినాయకుడిని అయితే బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ ఉన్న ప్రసాదం ఎత్తుకొని తింటున్నారు. సో చూడండి, నాకైతే అసలు అందడమే లేదు. మా ఆయన అయితే ఎంతో కష్టపడి మాలనైతే ఎట్లా సెట్ చేస్తున్నారంటే నిజంగా చెప్తున్నా, చిన్న చిన్న వినాయకుడు కింద అంతా అంటే ఇక్కడ ఉన్న ఊరి వాళ్ళంతా కూడా చిన్న చిన్న వినాయకుల్ని తెచ్చి పెట్టేసారు అన్నమాట కింద. ఇక మాకు వెళ్ళనికి కూడా వీలుగా లేదు. మాలనైతే ఎలాగో అలా కష్టపడి అయితే సెట్ చేసేసినాం. నేను ఒకవైపు ఇంకా మా ఆయన ఒకవైపు పట్టుకొని దాన్ని అయితే మొత్తానికి సెట్టింగ్ అయితే చేసేసినాం. సో ఇంతకీ మా మాల ఎలా ఉందో కామెంట్ చేయండి. వినాయకునికి పెట్టిన తర్వాత నిజంగా నా దిష్టే తగిలేలాగుంది, అంత అందంగా కనిపిస్తున్నాను అన్నమాట. వేరే మాలల కంటే గరిక మాల అయితే సూపర్గా ఉంది. ఇంకొక విషయం ఏంటిదంటే, ఇక్కడ గరిక మాల అయితే ఇప్పటి వరకు, అంటే నేను వెళ్ళే వరకు అయితే ఇంకెవ్వరు గరికనైతే సమర్పించలేదు. సో నేనే మొదటగా వినాయకునికి గరిక మాల వేయడం అనేది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంతకీ నా గరిక మాలతో మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, మాల రెడీ చేసేటప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో, ఎంత స్ట్రగుల్ అయినానో, ఇప్పుడు ఆ మాల మొత్తం ఆ వినాయకుని మెల్లోకి వెళ్ళిన తర్వాత అంత హ్యాపీగా ఉంది. నిజంగా ఈ మాల నేను చేయగలుగుతానా అని అనుకున్నా, కానీ మొత్తానికైతే మనం ఏదైనా సరే గట్టిగా అనుకుంటే అది అయిపోతుంది అన్నదైతే ఇప్పుడైతే నిజమైపోయిందండి. సో మాల అయితే మొత్తానికి సమర్పించేసినాము, దేవుని మెడలో అయితే వేసినాము. ఇప్పుడు వచ్చేసి దేవునికి మేమేదో మాకున్న దాంట్లో చిన్న చిన్న ప్రసాదాలు అయితే దేవునికి పెట్టేసినాము. తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ పెట్టి ఆరతి ఇచ్చేసినాము. ఆరతి ఇచ్చేసి
అగరబత్తులను కూడా ముట్టేసుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. మా సబ్స్క్రైబర్స్ కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మేమైతే ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాం అన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి ఆరతి అయితే ఇచ్చేసి పూజనైతే ఫినిష్ అయితే చేసేసుకుంటున్నాము. మేము తిరుపతికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇదే మా మొదటి వినాయక చవితి అన్నమాట. సో దీన్ని మేము ఈ విధంగా గరికతోటి సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. సో మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఫోటో అయితే తీసుకోవాలనుకున్నాము. కాకపోతే ఫుల్ నైట్ అయిపోయింది. అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారు. సో ఇంటికైతే వెళ్ళడమే ఇక. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.